అది నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట మండలం చౌటపల్లి తాండా. మాకు 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అనుమతి లేదు లొద్దిమల్లయ్య స్వామి జాతరకు. గత 5 సంవత్సరాల బ్యాక్ చాలా అంగరంగ వైభవంగా జరిగేటటువంటి లొద్దిమల్లయ్య స్వామి జాతర ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆపుతురు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఒక రోజు పర్మిషన్ ఇచ్చారు, ఈ రోజు బైకులు అలో లేదంటున్నారు, ట్రాక్టర్లు ఏదైనా పర్మిషన్ తీసుకుంటేనే అలో అంటున్నారు. ఎందుకు? మేము మా తాతలు మా నాన్నలు అందరు అంగరంగ వైభవంగా జరిగేటటువంటి లొద్దిమల్లయ్య స్వామి జాతర ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? ఒక రోజు పర్మిషన్ ఎందుకు? 2 రోజులు ఇవ్వండి, 3 రోజులు ఇవ్వండి, డెవలప్ చేయండి. లొద్దిమల్లయ్య స్వామి జాతర డెవలప్ చేస్తే మా ఊరు చౌటపల్లి తాండా, అలాగే గుంపన్పల్లి, చౌటపల్లి, బాణాల ఇవన్నీ డెవలప్ అవుతాయి మా ఊరు. ఒకవేళ ఇప్పుడు మేము చదువుకున్న యువతరమైనా సరే ఈ డెవలప్ అయితే మేము హైదరాబాద్కి వెళ్ళి చేసుకుని పని చేసుకోవాలన్నా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అదెందుకు? ఇది ఇక్కడ డెవలప్ అయితే ఇక్కడ ఏదో ఒకటి మేము డెవలప్ అయిన తర్వాత మేము ఏదో మా జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేసుకుని బతుకోవచ్చు. మేము మా ఊరు ఫారెస్ట్ కు చాలా దగ్గర, మా భూములు అన్ని ఆనుకునే ఉన్నాయి ఫారెస్ట్ కి. ఇది ఏజెన్సీ ప్రాంతం కాదు. మేము ఎంత చదువుకున్నా గానీ, ఎంత పీజీలు చేసినా, డిగ్రీలు చేసినా గానీ మాకు జాబులు రావు. ఏజెన్సీలో ఇట్లా ఒక్కరు ఇట్లా టచ్ చేస్తే జాబ్ వస్తుంది. బాణాల ఏజెన్సీ ఉంది, మాకు గ్రామం ఎందుకు ఏజెన్సీ చేస్తలేరు? మాకు అడవి చాలా దగ్గర. ఇది లొద్దిమల్లయ్య స్వామి జాతరకు మాకు ప్రతి సంవత్సరము 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలంటే కుదరదు. అందరికి పర్మిషన్ ఇవ్వండి, 3 రోజుల టైం ఇవ్వండి. అందరికి ప్రతి వెహికల్ ని అలౌ చేయండి, బందోబస్తుకి అందరికి పంపండి. ఎందుకంటే సలేశ్వరం జాతర ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో మా లొద్దిమల్లయ్య స్వామి జాతర కూడా అదే విధంగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను.